సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని పద్మశాలి ఫంక్షన్ హాల్లో ఎలక్షన్ కమిషన్ మరియు ఎన్నికలు గెలుపొందిన కొత్త పాలకవర్గం సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎలక్షన్ అధికారులు మరియు చైర్మన్ టి రాజు, అధికారులు స్వర్గం రాజేశం, శ్రీనివాస్, పెంటయ్య, గాడిపల్లి భాస్కర్, అలాగే నూతనంగా ఎన్నికైన పాలకవర్గం అధ్యక్షులు బొల్లి దేవదాస్, ఉపాధ్యక్షులు కిషోర్, కార్యదర్శి ఎల్లం రాజు, జనరల్ సెక్రటరీ హనుమందార్, జాయింట్ సెక్రటరీ శ్రీనివాస్ లు హాజరయ్యారు. ముఖ్యంగా పద్మశాలి సంఘం ఎన్నికలకు సంబంధించి ఆగస్టు నెల నుంచి సెప్టెంబర్ ఎన్నికలు మూసే వరకు ఆయనకు జమ ఖర్చులను లెక్కను నూతన పాలక వర్గానికి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొత్తం 1,40,900 రూపాయల నామినేషన్ల ద్వారా వచ్చిన డబ్బులని, వాటిని ఎలక్షన్ల ఖర్చులైన మొత్తం 97,724 రూపాయలు ఖర్చు అయినట్లు, మిగతా 43,176 రూపాయలు పాలక వర్గానికి ఎన్నికల అధికారులకు అందజేయడం జరిగిందన్నారు. అలాగే నూతనంగా ఎన్నికైన పాలక వర్గానికి శాలువాతో సన్మానించారు. ఎన్నికల అధికారులు సందర్భంగా వారు మాట్లాడుతూ పద్మశాలి కులానికి సంబంధించి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని, ముఖ్యంగా ఫంక్షనల్ అసంపూర్తిగా ఉందని దాన్ని గుర్తు చేసేందుకు ఏర్పాటు చేయాలని, అలాగే పద్మశాలి కుల బాంధవులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్కారం దిశగా చూడాలని, నవంబర్ 14వ తేదీ పద్మశాలి నూతన పాలక వర్గం ప్రమాణ స్వీకారం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో గడ్డమీది ఆంజనేయులు, దుంతుల ప్రభాకర్, మంగాళంపల్లి సత్యనారాయణ, నాగరాజు, నేత పూల సత్యం, శ్రీనివాస్, మల్ల శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. అత్యవసర సమావేశం పెట్టడం జరిగింది. లేకపోతే చాలా మంది గ్యాదర్ చేస్తుంది. సరిగ్గా వాళ్ళు అన్నగారు కూడా వారం రోజుల నుంచి అన్న మీటింగ్ పెట్టు లెక్కలు అప్లై చేస్తామని వాళ్ళు కూడా కోరినారు. అనుకోకుండా సార్ వచ్చిండు, లెక్కల పని అయిపోయింది. ఇది చాలా సంతోషం. కాకపోతే ఎన్నికలంటే జరిగినాయి, మనందరికీ తెలుసు ఏ విధంగా జరిగినాయి. మరి ఒక జనరల్ ఎలక్షన్, ఒక సార్వత్రిక ఎన్నికలు జరిగినట్టుగా అన్ని రీతిలో మరి జరిగినాయి, మన అందరికీ తెలుసు. మరి ఎన్నికలు కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల వారు కూడా చాలా మంది ఎన్నికలు జరిగినాయి చూసిరు. వాళ్ళంతా నాకు తెలుసుకున్న అప్పుడప్పుడు వాళ్ళు ఎంతో ఇది ఏం ఎలక్షన్లు ఏం జరుగుతాయి ఎంత చేసిన చాలా మంది పోవడం కూడా జరిగింది. ఏది ఏమైనా మీరు కూడా అంటే అనుకుంటున్నారు, మేమనుకుంటున్నాం. దానికి ముఖ్యంగా మాకు సంబంధించినటువంటి మా ఎలక్షన్ మెంబర్స్ వాళ్ళందరూ కూడా బాగా సహాయపడ్డారు. సో దాన్ని వారికి అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు వల్ల, దాంతో పాటుగా గెలిచిన వారు లేదా దాని వచ్చి నామినేషన్ ఇచ్చిన వాళ్ళు మిగతా వారు కూడా సహాయ సహకారాలు ఇవ్వడం వల్లనే చేయగలిగింది. ఈ ముందు కూడా ఈ ఎలక్షన్ తర్వాత ముగిసిపోయింది. ఇప్పుడు మేము మనం అనుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ వ్యక్తిగతంగా ఇక్కడ దేవదాసు మరియు ఆయన యొక్క కార్యవర్గం గెలిచినట్టున్నాయి. కానీ మన అందరి దృష్టిలో ఇది గజ్వేల్ ప్రజాపూర్ పద్మశాలి సంఘం గెలిచింది. కాబట్టి ఇప్పటి నుంచి ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా మనందరం కూడా ఒకటే. ఇది ఏంటంటే జస్ట్ ఫ్రెండ్లీ మ్యాచ్, క్రికెట్ మ్యాచ్ ఫ్రెండ్లీగా ఆడుకుంటున్నాం. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం యానంపేటలోని మెల్విన్ ఫిట్నెస్ స్టూడియో, సెయింట్ ఆంటోనీ షేరింగ్ కేర్ ఆధ్వర్యంలో క్యాన్సర్ పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. యానంపేట రాక్ వుడ్ స్కూల్ నుంచి గట్కేసర్లోని శివారెడ్డిగూడ నుంచి రాక్ వుడ్ స్కూల్ వరకు నిర్వహించిన ఈ 4K రన్ లో యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చదువుకునే వయసులో ఇండియాలో లక్షలాది మంది చిన్నారులకు క్యాన్సర్ సోకుతుందని, దానివల్ల వారు చదువుకు దూరం అవుతున్నారన్నారు. తమ సంస్థల ఆధ్వర్యంలో క్యాన్సర్ సోకిన చిన్నారుల కోసం పెద్ద ఎత్తున ఫండ్స్ రైజ్ చేసి నవంబర్ 14న చిల్డ్రన్స్ డే సందర్భంగా అందజేయనున్నామన్నారు. సో నేను మెల్విన్ క్విల్డన్ ఫ్రమ్ మెల్విన్స్ ఫిట్నెస్ స్టూడియో నుంచి మాట్లాడుతున్నాను. సో మన ఇండియాలో ఎవ్రీ ఇయర్ ఒక 1 lakh పిల్లలకి క్యాన్సర్ వస్తుంది. కానీ గ్లోబలీ చూస్తే మనము 85% ఆఫ్ ద కిడ్స్ క్యాన్సర్ నుంచి హీల్ అయిపోతారు. కానీ ఇండియాలో అది 20%. ఎందుకంటే దే కాంట్ అఫోర్డ్ అనమాట ట్రీట్మెంట్ కోసం. వాళ్ళ దగ్గర డబ్బులు లేకుండా మెనీ ఆఫ్ దెమ్ వాళ్ళు స్కూల్ పోయి ఎంజాయ్ చేసే ఏజ్లో దే ఆర్ సఫరింగ్ ఫ్రమ్ క్యాన్సర్. సో మేము మెల్విన్స్ ఫిట్నెస్ స్టూడియో అండ్ సెయింట్ ఆంథనీస్ షేరింగ్ కేర్ ఫౌండేషన్ నుంచి మేము ఒక ఫ్లెక్స్ ఫర్ హోప్ అనే ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేశాము. దానిలో మేము ఫండ్స్ రేజ్ చేస్తున్నాం పిల్లల కోసం. మా జిమ్స్ త్రూ, సెయింట్ ఆంథనీ స్కూల్ త్రూ అండ్ మెనీ అదర్ కాలేజెస్ కూడా మాతో టైఅప్ అయినాయి. దీనిలో ఏంటంటే వీఆర్ రేజింగ్ ఫండ్స్ అండ్ శివానంద ఇంపాక్ట్ క్యాన్సర్ ఫౌండేషన్కి ఈ ఫండ్స్ మేము 14th of November చిల్డ్రన్స్ డే రోజు మేము డొనేట్ చేస్తున్నాం ఆ మనీ. సో ఈ రోజు మేము ఫ్లెక్స్ ఫర్ హోప్లో ఒక 4K రన్ ఆర్గనైజ్ చేసాం. 4K రన్ రాక్వుడ్ ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి మేము శివారెడ్డి కూడా హనుమాన్ టెంపుల్ వరకు పోయి రిటర్న్ వచ్చాము. అండ్ దీంట్లో ఒక 200 members పార్టిసిపేట్ చేశారు. వాళ్ళు మనీ డొనేట్ చేశారు. అండ్ దే ఆర్ హియర్ 7 o'clock మార్నింగ్ వచ్చేసి చాలా ఎంతూజియాజంతో దీనిలో పాల్గొన్నారు చాలా మంది. అండ్ దిస్ ఇస్ ఇట్. అండ్ మీరు కూడా ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మేము QR కోడ్ పంపిస్తాము, మీరు డొనేట్ చేయండి. ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్, ఎవ్రీథింగ్ ఈజ్
saved, and we'll give you any information that you required. Okay, thank you. గుడ్ మార్నింగ్ అందరికీ. ఆన్ బిహాఫ్ ఆఫ్ సెయింట్ ఆంథనీ షేర్ అండ్ కేర్ ఫౌండేషన్ ద్వారా మేము మెల్విన్ ఫిట్నెస్ స్టూడియోతో కొలాబరేట్ అయ్యి ఈ ఫ్లెక్స్ ఫర్ హోప్ అనే ప్రోగ్రామ్ని ఈరోజు కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో 4K రన్ ఒక యాక్టివిటీగా ఈరోజు కండక్ట్ చేసినాము. దానికన్నా ముందు సెయింట్ ఆంథనీ షేర్ అండ్ కేర్ ఫౌండేషన్ గురించి రెండు మాటలు చెప్పాలనుకుంటున్నాను. సెయింట్ ఆంథనీ షేర్ అండ్ కేర్ ఫౌండేషన్ ఒక NGO మేము స్టార్ట్ చేశాము. దీంట్లో మేము బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, తర్వాత అనాథ పిల్లలకి, తర్వాత హోమ్ ఫర్ ద డెస్టిట్యూట్ వాళ్ళకి మేము విజిట్ చేసి వాళ్ళకి కావాల్సిన సహాయంని మేము అందిస్తున్నాము. అంతేకాకుండా మెల్విన్ ఫిట్నెస్ స్టూడియోతో కలిసి ఈ ఫ్లెక్స్ ఫర్ హోప్ క్యాన్సర్ పిల్లలకి కావాల్సిన సహాయంని మేము అందజేస్తున్నాము ఈ ప్రోగ్రాం ద్వారా. థ్యాంక్ యూ. నిజాంపేట మండల కేంద్రంలో ఈ నెల 11వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు రామంపేట లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో ప్రకృతి వైద్య చికిత్స శిబిరాన్ని 5 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుందని లయన్స్ క్లబ్ కోశాధికారి తిరుపతి గౌడ్, కార్యదర్శి జీపీ స్వామిలో కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిజాంపేట మండల కేంద్రంలోని వైశ్య భవన్లో 11వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు ప్రకృతి వైద్య చికిత్స రాజస్థాన్ డాక్టర్లచే 100కు పైగా ఆరోగ్య సమస్యలపై వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని, దానికి దాదాపు 200 రూపాయల సభ్యతా రుసుమును చెల్లించి మీ ఆరోగ్యాన్ని రక్షించుకోవాలన్నారు. ఈ అవకాశాన్ని నిజాంపేట గ్రామ మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రామయ్యంపేట లయన్స్ క్లబ్ సభ్యులు అస్గర్, బురుగుపల్లి శివకుమార్, నాయని వెంకటేశం, ఆరోగ్యమే మహాభాగ్యం టీం సభ్యులు వినయ్ గౌడ్, తిరుపతి మహేష్, బండారి చంద్రయ్య, శ్రీనివాస్ గౌడ్, చంద్రకాంత్ గౌడ్, తమ్మలి రమేష్, యాదవ్ గౌడ్, పంజా శ్రీనివాస్, చల్మిటి నాగరాజు, లచ్చపేట రాములు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. 11వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు వైశ్య భవన్ నిజాంపేటలో లయన్స్ క్లబ్ రామంపేట తరఫున ఉచిత ప్రకృతి వైద్య శిబిరం ఉంటుంది. కావున మండల ప్రజలందరూ దీన్ని సద్వినియోగం చేసుకోగలని రామంపేట లయన్స్ క్లబ్ తరఫున, తర్వాత ఆరోగ్య మహాభాగ్యం తరఫున కోరుతున్నాం. గ్రామం రాజస్థాన్ నుంచి వస్తున్నటువంటి మంచి వైద్య బృందం వస్తున్నారు. వారికి మనము ఉచితంగా ట్రీట్మెంట్ చేస్తున్నందుకు గాను నామినల్గా ఒక 200 రూపాయల రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుంది. 200 రూపాయల రిజిస్ట్రేషన్ ఫీజు కట్టుకున్నందుకు గాను 5 రోజులు మనకు మంచి ట్రీట్మెంట్ అందిస్తారు. కావున మేమందరూ వినియోగించుకోవాలని కోరుతున్నాం. దీంట్లో ప్రకృతి వైద్య చికిత్స అని వివిధ వ్యాధులకు వాళ్ళు ఉచితంగా మనకు సేవలు చేయడం జరుగుతుంది. మనం ఒక నామినల్గా 200 రూపాయలు పే చేసినట్టయితే ఒక 5 రోజులు వివిధ మోకాల నొప్పులు, నడుము నొప్పులు, తలనొప్పి, గ్యాస్ట్రిక్, పక్షవాతము, మధుమేహము, మూలశంక, థైరాయిడ్ ఇలా వివిధ రకాల వ్యాధులకు వాళ్ళు మనకు 5 రోజులు శిక్షణతో పాటు మంచి వైద్యాన్ని అందించడం జరుగుతుంది. దీని ప్రతి గ్రామంలోని, మండలంలోని యువకులు, పిల్లలు, పెద్దలు, ముసలి వాళ్ళందరూ వినియోగించుకొని తరిస్తారని ఆరోగ్య మహాభాగ్యం తరఫున మరియు రామంపేట లయన్స్ క్లబ్ తరఫున కోరుకుంటున్నాం. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం బసవాపూర్ శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయం వద్ద ఆదివారం అయ్యప్ప మహాపడి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. నరేష్ రాజ్, రోహిత్, విల్లు స్వామి, సుధాకర్ కన్నెస్వామి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అయ్యప్ప మహాపడి పూజ కార్యక్రమం స్థానిక గురుస్వాములు వెంకట్ గౌడు, తలారి మల్లేష్ చేతుల మీదుగా నిర్వహించారు. అయ్యప్పకు పంచామృత అభిషేకాలు, అష్టోత్తర నామాలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తి గీతాలు, భజన కీర్తనలు ఆలకిస్తూ అయ్యప్ప మహాపడి పూజ కార్యక్రమం అంగరంగ వైభవంగా సాగింది. అనంతరం అయ్యప్ప స్వాములకు భిక్ష, భక్తులకు తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వెంకట్ గౌడ్ గురుస్వామి, తలారి మల్లేష్ గురుస్వామి, రాజేష్ గురుస్వామి, నిత్యాన్నదాన ప్రభు, ఆగం రవీందర్ గౌడ్ గురుస్వామి, లక్ష్మణ్ గురుస్వామి, మంగళపర్తి శ్రీనివాస్ గురుస్వామి, అల్లీపూర్ ప్రభాకర్ గురుస్వామి, శ్రీనివాస్ యాదవ్ స్వామి, రవితేజ, పరమేశ్వర్, నరేష్ సింగ్, సదాశివ, నిరంజన్, రాజు, సాయి గౌడ్, బాను, అంకిత్, నవీన్, సుధాకర్, పిట్ల ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు.
స్వామియే శరణమయ్యప్ప. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. శ్రీ శ్రీ భ్రమరాంబ సహిత మల్లికార్జున స్వామి దేవస్థానం యందు ఈరోజు శ్రీ శ్రీ అయ్యప్ప స్వామి మహాపరిపూజ కార్యక్రమము నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమము నిర్వహించిన వారు రాజ్పుత్రులు నరేష్ సింగ్ గారు మరియు వడ్డే సుధాకర్ గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అయ్యప్ప స్వాములు కూడా పాల్గొనడం జరిగింది. సివిల్ స్వాములు పాల్గొనడం జరిగింది.
అయితే ఈ అయ్యప్ప స్వామి మాల వేయడంలో మాల వేసిన స్వాములు ప్రతి ఒక్కరికి ఆరోగ్యంగా చెడు అలవాట్లు ఉంటే పోవడము, మంచి అలవాట్లు నేర్చుకోవడము, క్రమశిక్షణ నేర్చుకోవడము, క్రమశిక్షణతోనే ఉండడము అని ఇటువంటి లక్షణాలు ఈ అయ్యప్ప స్వామి 41 రోజు దీక్ష చేసినట్లయితే మంచి లక్షణాలు, మంచి ఆరోగ్యంగా ఉంటాడు. ప్రతి స్వామి కూడా ఒకసారి అయ్యప్ప స్వామిని దర్శించుకోవాలి. శబరిమలలో ఇలాంటి అయ్యప్ప అక్కడ వెళ్ళని వారు కూడా ఇక్కడ అయ్యప్ప స్వామి మహాపడిపు చూసినట్టయితే వాళ్ళ పాపాలు తొలగిపోతాయి, వాళ్ళకు మంచి అభివృద్ధిలో పాల్గొంటారు. కాబట్టి స్వామి శరణం ఈరోజు భక్తులందరూ పాల్గొన్నందుకు మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాము. స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. పటాన్చెరు పట్టణం గౌతమ్ నగర్ కాలనీ కృష్ణవేణి స్కూల్ ప్రిన్సిపల్ నాగరాజు మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఒక సాధారణమైన మధ్యతరగతి కుటుంబంలో నుంచి వచ్చిన వ్యక్తి రాజు సంగాని. ఆయన మ్యాథ్స్ లో ఆరితేరినవాడు. చిన్న స్కూల్లో విద్యను బోధిస్తూ పేరుగాంచిన కాలేజీలో శ్రీ చైతన్య నారాయణ జూనియర్ కాలేజ్, నలంద జూనియర్ కాలేజ్, ఐఐటి లెక్చరర్ గా మంచి విద్యను అందిస్తూ పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. విద్యార్థుల ప్రతిభను చూపెట్టిన రాజు సార్ తనకంటూ ఒక ప్రత్యేకతను చూడాలని మాస్టర్ మైండ్ విద్యా సంస్థను ప్రారంభించి అనతి కాలంలోనే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అనేకమైన మాస్టర్ మైండ్స్ విద్యా సంస్థలను స్థాపించారు. ఆయన 40 సంవత్సరాల కష్టాన్ని, నిరంతరం శ్రమను గుర్తిస్తూ ఈ సంవత్సరంలో బెస్ట్ చైర్మన్ అవార్డు, విజనరీ ఆఫ్ ది ఎడ్యుకేషన్ ఇయర్ అవార్డులను పొందడం జరిగింది. దానికి గాను విద్యా సంస్థలు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఎంతగానో సంతోషించారు. మన తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ వారి ఆధ్వర్యంలో తీసుకోవడం కోసం కలవటం జరిగింది. రాజు సార్ ఎదుగుదలను చూసి కొంతమంది ఓర్వలేక అసత్య ప్రచారాలు చేస్తున్నారు. దీనిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మాస్టర్ మైండ్స్ విద్యా సంస్థల యాజమాన్యం మీడియా సమావేశంలో మాట్లాడారు. అందరికీ నమస్కారం అండి. నేను డైరెక్టర్ నాగరాజుని, మాస్టర్ మైండ్స్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఇన్ఛార్జ్ డైరెక్టర్ నాగరాజుని మాట్లాడుతున్నాను. మా సంస్థల డైరెక్టర్ రాజు సంగాని గారిది చాలా హార్డ్ వర్కింగ్ నేచర్ అండి. ఆయన చాలా హార్డ్ వర్క్ చేస్తూ స్కూల్స్ని ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి విద్యా వ్యవస్థకు అనుగుణంగా ప్రతి ఒక్క స్కూల్ని మార్చుకుంటూ వ్యవస్థను మార్చుకుంటూ వస్తున్నారు. ఆయన ఒక గొప్ప మ్యాథ్స్ టీచర్ అండి. సార్ కెరియర్ స్టార్ట్ అయిందే ఒక మ్యాథమెటిక్స్ టీచర్స్తో కెరియర్ స్టార్ట్ అయింది. చాలా పెద్ద పేరు మోసిన విద్యా సంస్థల్లో ఆయన పనిచేసుకుంటూ నలంద, నారాయణ, శ్రీ చైతన్య జూనియర్ కాలేజీల్లో ఐఐటి టీచర్స్గా పనిచేసుకుంటూ ఎదిగి ఇవాళ రోజున మా మాస్టర్ మైండ్స్ విద్యా సంస్థల్ని ఒక రిమోట్ ప్రాంతాల్లో అంటే జిల్లాల్లో కూడా స్థాపించడం జరుగుతుంది. అంతటి మంచి పేరు ప్రఖ్యాతలు కలిగిన మా చైర్మన్ సార్ పైన కొంతమంది ఆయన ఎదుగుదలను చూసి ఆయనకు వచ్చినటువంటి అవార్డులను, ఆయనకు వచ్చినటువంటి ఈ విజయాలను చూసి ఓర్వలేక అసత్య ప్రచారాలు చేస్తున్నారు. అవన్నిట్లో కూడా వాస్తవం కాదండి, అవన్నీ ఫేకు. మా సార్కి ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఎంతోమంది నిరుద్యోగులకి ఆయన ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా చాలా న్యూ స్కూల్స్ స్థాపించి చాలామంది నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. అటువంటి ఆయన్ని మనము ఎలా వర్ణించాలో నాకు తెలియట్లేదు. నేను ఒక సాధారణమైనటువంటి టీచర్ స్థాయి నుండి ఇప్పుడు ఒక డైరెక్టర్ స్థాయి వరకు ఎదిగాను అంటే అది మా సారు మాకు ఇచ్చినటువంటి వరంగా భావిస్తాం మేము. నేనే కాదండి, చాలామంది అంటే దగ్గరగా రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్నటువంటి 150 స్కూల్స్ మా సార్ కనుసైగల్లో నడుస్తుంటాయి. మా సార్ ఇచ్చిన డైరెక్షన్స్తో నడుపుతాం మేము. ఒక ప్లాన్డ్గా, సిస్టమేటిక్గా వ్యవస్థను స్థాపించి వాటన్నిటినీ నిర్మాణోపేతంగా నడపడం జరుగుతుంది. సార్ చాలా హార్డ్ వర్కింగ్ నేచరు. ప్రతి చిన్న విషయాన్ని, ప్రతి దాన్ని కూడా తీసుకొని దాన్ని అధ్యయనం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఈ సంవత్సరం వచ్చినటువంటి కొన్ని అవార్డులు వాటిని సార్ తీసుకోవడం జరిగింది. కానీ గవర్నర్ గారి దగ్గర బ్లెస్సింగ్స్ కోసం వెళ్తే దాన్ని చూసి ఓర్వలేక చాలామంది అసత్య ప్రచారాలు చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. సో ఏదైతే ఉందో దాన్ని మేము సార్ దృష్టికి తీసుకెళ్తాను. సార్ ప్రజెంట్ ఇప్పుడు అవుట్ ఆఫ్లో ఉన్నారు. సార్ రాగానే సార్తో చర్చించి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటాం మేము. సో దానిపరమైనటువంటి లీగల్ యాక్షన్స్ కూడా తీసుకోవడం జరుగుతుందని నేను తెలియజేస్తున్నాను.
ఏఐతో మంచి చెడు రెండు ఉన్నాయని టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు కాజా విరహత్ అలీ అన్నారు. గజ్వెల్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో పట్టణంలోని ఓ ప్రైవేట్ గార్డెన్ లో ఏర్పాటు చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీడియా అనే అంశంపై నిర్వహించిన అవగాహన సదస్సులో వక్తగా ఉడుమల సుధాకర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా విరహత్ అలీ మాట్లాడుతూ ఏఐ కత్తి లాంటిదని మనం ఎలా ఉపయోగించుకుంటే అలా ఉపయోగపడుతుందన్నారు. గ్రామీణ స్థాయిలో విలేకరులకు ఏఐపై అవగాహన కల్పించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నట్లు వివరించారు. ఏఐతో ఎన్నో అద్భుతాలు చేయవచ్చునని, అన్ని రకాల సమాచారం నిమగ్నమై ఉంటుందని, కానీ పూర్తి స్థాయిలో ఏఐపై ఆధారపడవద్దన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అన్ని రంగాల్లో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ సభ్యులు సురేందర్, సత్యనారాయణరావు, కృపాకర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, నాయని యాదగిరి, విజయరావు, ఎల్లం, కృష్ణ, చిన్నయాదగిరి, రమణారెడ్డి, కిరణ్, అశోక్, శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస్, మునీర్, బాలనర్సయ్య, వెంకట్ రెడ్డి, మహేందర్ రెడ్డి, యాదగిరి, బాలకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. దురదృష్టం అనే 3 అక్షరాల డైరీలు ఎక్కడ నమోదు కాదు. ఒక ఉదయం కూడా అంటాను. ఇవాళ ఈ క్లాస్లో రాకపోవడం అనేది నాకు ఒక దురదృష్టం భావించింది. అత్యవసరం. అది కూడా నిన్న 8:30 వరకు కూడా ఇవాళ నేను అక్కడ ఉండాల్సిన షెడ్యూల్ లేదు, ఏం లేదు. 8 గంటలకు ఒక ముఖ్యమంత్రి గారి మీటింగ్ ఖరారు కావడంతో ఖచ్చితంగా అక్కడ ఉండాల్సింది అనివార్యంగా. ఎన్ని ప్రయత్నాలు చేసినా వచ్చేద్దామని, కానీ సాధ్యం కాలేకపోయింది. ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం వచ్చింది కనుక అక్కడ ప్యాక్ అయిపోయింది. మళ్ళీ ఇంకొక ప్లాన్ ఏమనుకున్న ఉదయం రాగానే ఫస్ట్ ఆ కార్యక్రమానికి ముందే మాట్లాడుకొని బయలుదేరదామంటే ఆయన రావడమే 12 గంటలకు అక్కడికి వచ్చాడు. కనుక ఇక బిస్కెట్ కట్టేసినట్టు అయిపోయింది. దాంతో ఇవాళ ఇంత జాప్యం జరిగింది. మీ అందరికీ నేను శుభాకాంక్షలు కూడా తెలుపుకుంటాను. ఎందుకంటే మీకు ఇంత మంచి క్లాస్ ఉంటుందని మీరు కూడా అనుకోలేదు. ఎందుకంటే సుధాకర్ గురించి నేను చెప్పే ముందే మన మిత్రులు చెప్పి ఉంటారు. ఆయన ప్రొఫైల్, ఆయన నిజంగా గజ్వేల్ ప్రెస్లో ఎప్పుడు ఉండబడి ఉంటుంది. ఈ ప్రాంతంలో వారికి మంచి బంధుత్వాలు కూడా ఉన్నాయి. అలా ఈ పక్కన విలేజ్లతో సంబంధాలు, ప్రజ్ఞాపూర్తో కానీ ఆ పక్కన దాటపల్లి ఆ విలేజ్లతో కూడా తనకు సంబంధాలు ఉన్నాయి. మనం అడిగిన వెంటనే గజ్వేల్ మిత్రుడు అనగానే యాక్చువల్గా క్లాస్ టైం తీసుకోవాలంటే ముందు షెడ్యూళ్ళు అన్నీ చూసుకుని ఇస్తారు. అంటే మనం అడిగిన వెంటనే నేను పెట్టాలని గజ్వేల్ నియోజకవర్గంలో ఖచ్చితంగా వస్తా. ఆ ప్రాంతంతో నాకు కూడా సంబంధాలు ఉన్నాయని చెప్పి వారు మనకు తన విలువైన సమయాన్ని వల్ల రోజంతా ఇచ్చారు. నిజంగా ఆయనకు నేను రుణపడి ఉంటానని, ఆయన కూడా ఒక రోజంతా వాళ్ళ నిజంగా నేను లేకున్నా పాపం ఆయన రావడం, ఆయన కూడా క్షమాభిక్ష కోరుతున్నాను. మిత్రులారా, ఇవాళ జరిగింది ఇది ఒక మంచి ప్రెస్ క్లబ్ చేస్తున్న కార్యక్రమాల్లో మీరు మనం సామాజిక కార్యక్రమాలకు ఎక్కువ దృష్టి సారించుకుంటూ వచ్చినాం. సదస్సులు, సెమినార్లు. ఈ మధ్యన రజతోత్సవాల సందర్భంలో ప్రతి మండల కేంద్రంలో మనం పెట్టుకున్న టాపిక్ ఇదే. అసలు ఏంది మీడియా, అసలు ప్రజలు ఏం చర్చించుకుంటున్నారు, మరి వాళ్ళ ప్రజల నుండి విమర్శలు ఎందుకు ఎదుర్కొంటున్నాం మనం, అసలు మన సమాజంలో మనం నిజంగా మన బాధ్యతల్ని సక్రమంగా నిర్వహిస్తున్నామా లేక దారి తప్పుతున్నామా, ఇవన్నింటి మీద మనం అద్భుతమైనటువంటి మండల స్థాయిలో మనం సదస్సులు పెట్టుకున్నాం గడిచిన 2 నెలల క్రితం. అందులో కె శ్రీనివాస్ గారు లాంటి సంపాదకులు కావచ్చు, మాడవి శ్రీధర్ గారు, అట్లాగే దిలీప్ రెడ్డి గారు, వీళ్ళందరినీ మనం ఆహ్వానించుకున్నాం. ఒక్కొక్క మండలాన్ని ఒక్కొక్క అతిథిగా ఆహ్వానించుకున్నాం. చివరిగా మన ముగింపు మన మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారు వచ్చారు. అంత చర్చ అంతా ఎక్కడ పోయినా మన చుట్టే తిరుగుతుంది ఆ సమాజానికి. మాది 4వ స్తంభం, మేము 4వ స్తంభం లాంటి వాళ్ళం అని మనం చెప్పుకుంటున్నాం. నిజంగా రాజ్యాంగంలో మనం 4వ స్తంభం ఉన్నామా? 4వ స్తంభం ఎక్కడ కూడా రాసిలేదు. మీడియా 4వ స్తంభం కింద రాసిలేదు. మనకు మీడియాను కూడా రాజ్యాంగంలో ఎక్కడ చేర్చిరా, మీడియాకు స్వేచ్ఛ ఇవ్వాలనేది ఎక్కడ మనకు అది కనిపించాలి. ఏ ఆర్టికల్లో కూడా మీడియాకు స్వేచ్ఛ అనేది అక్కడ కనిపించాలి. మరి 4th ఎస్టేట్ అనేది ఎందుకు అంటున్నాం? అప్పుడు రాజ్యాంగం రాసినప్పుడు దీని చర్చ జరిగింది. మీడియాకు సంబంధించి బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకటే అన్నారు, రాజ్యాంగంలో మీడియాను పొందుపరచడం వద్దు. ఎందుకు అన్నాడంటే ఆయన, మీడియా అనేది ఒక గొంతు. ఆ గొంతుకు పూర్తి స్వయం ప్రతిపత్తి ఉండాలి. అది మొత్తం ప్రజల పక్షాన ఉండాలి. ఇక్కడ రాజ్యాంగంలో పొందుపరచడం ద్వారా కొన్ని ఆంక్షలు వస్తాయి, నియమ నిబంధనలు ఎదురవుతాయి. కనుక అది గొంతుక కనుక రాజ్యాంగంలో అమలుపరిచినటువంటి భావ ప్రకటన స్వేచ్ఛ ఆర్టికల్ 19(1)A అయితే ఉందో అది మీడియాకు వర్తిస్తుంది. అంతేకాని మీడియాకు ప్రత్యేకంగా హక్కులు, బాధ్యతలు, స్వేచ్ఛ కాదు.
సరే మీడియా తన బాధ్యతను స్వాతంత్రం తర్వాత ఎట్లా నిర్వహించుకుంటూ వచ్చింది, చివరికి ఎట్లా దారి తప్పుకుంటూ వచ్చింది. ఇలా విమర్శకులు కారణం జర్నలిస్టులైనా యాజమాన్యాల వైఖర్య ఇవన్నీ చర్చలు జరుగుతున్నాయి. ఏది ఏమైనా మీడియా అనేది ఒక పవిత్రమైనటువంటి వృత్తి, పవిత్రమైనటువంటి అంటే ఆ వృత్తిని మనం బాధ్యతల్ని చిత్తశుద్ధి అంకిత భావంతో నిజాయితీగా నిర్వర్తించినప్పుడే సమాజం అది మీడియాగా గుర్తిస్తుంది, మనల్ని జర్నలిస్ట్గా గుర్తిస్తారు. కానీ దీన్ని మనం వాళ్ళు చూస్తున్నాం, ఎట్లా దీన్ని మార్చుకుంటున్నారు, ఎట్లా దీన్ని యాక్ట్ చేసుకుంటున్నారు. ఒక మీడియాను ఒకవైపు ఎట్లయినా స్వేచ్ఛ ఉంది కదా ఆర్టీఐ చట్టాన్ని ఒకవైపు, ఈ రెండింటిని మిస్యూజ్ చేసే ప్రయత్నాలు ఆ సమాజం ఎక్కువ జరుగుతున్నాయి, మీడియాను ఆర్టీఐని. అందుకే సుధాకరణ క్లాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఒక పూట నాకు ఇద్దరు కమిషనర్లు, ఆర్టీఐ కమిషనర్లు వాళ్ళే నన్ను 3-4 సార్లు అడిగి ఒక సదస్సు పెట్టకపోయినా మంచి అవేర్నెస్ సదస్సు, అసలు ఆర్టీఐ ఏంటి, అసలు ఆర్టీఐ ఏ సందర్భంలో ఆ చట్టాన్ని వాడుకోవాలి, దాని మిస్యూజ్ ఎట్లా జరుగుతుంది, ఇది ఒక చర్చ పెడదాం అని చెప్పి ఒక మొన్ననే కమిషనర్లతో మాట్లాడడం జరిగింది. కొంత గ్యాప్ తీసుకొని మనం దాని మీద కూడా ఒక రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ చట్టం మీద కమిషనర్లను పిలిపించి ఒక కార్యక్రమాన్ని, ఒక అవగాహన కార్యక్రమాన్ని ఏర్పరచుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. ఇక ఇవాళ శిక్షణ గురించి ఆయన ఎట్లాంటి శిక్షణ ఇచ్చారు, నిజంగా నాకు ఇవాళ ఒక గెస్ట్ కాదు, నేను యాక్చువల్గా వచ్చి మీతో పాటే కూర్చొని తృప్తిగా ఒక 2 గంటల వారి క్లాస్ 2-3 గంటలు వినాలని నాకు చాలా ఉన్నాయి. ఎందుకంటే నేను 2-3 చోట్ల వెళ్ళినప్పుడు నేను మధ్యలో జాయిన్ అయినాను. ఒక మన అచ్చంపేటలో జరిగిన క్లాసు కావచ్చు, సిద్దిపేటలో జరిగిన క్లాసు కావచ్చు, నేను మధ్యలో జాయిన్ అయిన ఒక ఫుల్ ప్లేట్గా క్లాస్ వినలేకపోయినా కానీ అక్కడ అటెండ్ అయిన వాళ్ళు ఎంతోమంది అక్కడికి మన గెస్ట్ లెక్చర్స్ వస్తూనే ఉంటారు. ఆ 3 రోజులు మీడియా అక్కడ శిక్షణ తరగతులు పెడితే 2 రోజులు ఒక 8-9 మంది గెస్ట్ లెక్చర్స్ వస్తారు. అందరిలో నేను వారి ముందు చెప్పడం కాదు, నేను ఏ జిల్లాకు వెళ్ళినా కూడా మళ్ళీ మన యూనియన్ నుండి సుధాకర్ రెడ్డి సార్ క్లాసెస్ పెట్టండి అని అడుగుతున్నాను. మీడియా అకాడమీ క్లాసెస్ వినవాలి, దానికి ఇంప్రెషన్ అంటే వాళ్ళలో ఒకరిగా మమేకమైపోతారు. మమేకమై ఒక 6 గంటల వ్యవధే కానీ ఒక నెలలో తీసుకోవాల్సిన కోచింగ్ ఇస్తారు. ఒక నెల కంటిన్యూ కోచింగ్ తీసుకుంటే ఎట్లుంటుందో గంట ఆయనతో కంటిన్యూగా 3-4 గంటలు పెట్టి అంతటి అవగాహన కలుగుతుందని ఫీడ్బ్యాక్ నాకు జిల్లాలో వస్తుంది. కనుక ఇవాళ మీకు ఒక మంచి శుభ పరిణామం, ఒక మంచి దినం ఇది. వాళ్ళంటి వారు వచ్చి మీకు ఈ శిక్షణ ఇచ్చినందుకు మనందరి తరఫున వారికి నేను ప్రత్యేకంగా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు వాళ్ళకు సర్టిఫికెట్లు అందించే కార్యక్రమం చేపట్టారు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని అవతార్ మెహర్ బాబా ఆలయ ప్రాంగణంలో అవతార్ మెహర్ సాయిబాబా 33వ వార్షికోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే భక్తుల జనసందోహంతో ఆలయం కిటకిటలాడింది. భజన, సంకీర్తనలు, హారతుల మధ్య ధ్యాన కార్యక్రమాలు సాగడంతో దేవాలయ పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అవతార్ మెహర్ సాయిబాబాకి జై అంటూ నినాదాలు చేయగా పట్టణమంతా ఆధ్యాత్మిక శోభతో మార్మోగిపోయింది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దీపారాధనలు, భక్తి సంగీతం, భజనలు నిర్వహించగా ఆలయం ఎంతో ఉత్సాహంతో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర సెంట్రల్ అధ్యక్షులు బి రామకృష్ణయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆధ్యాత్మిక ప్రముఖులు రామకృష్ణయ్య మాట్లాడుతూ భక్తి, ప్రేమ, సేవ ఇవే మెహర్ సాయిబాబా బోధనల మూల సారమని, ఆయన చూపిన ప్రేమ మార్గం నేటికి మానవతకు దిక్సూచి అని పేర్కొన్నారు. సంభవామి యుగే యుగే అని గీతలో కృష్ణ పరమాత్ముడు చెప్పాడు. నేను యుగానికి ఒకసారి వస్తాను. భగవంతుడు, నిరాకారుడైన భగవంతుడు సాకారుడుగా మానవ రూపం ధరించి మన మధ్యకు వస్తాడు. ఇది చాలా సాంప్రదాయాలు, మతాలు నమ్ముతాయి. కొన్ని నమ్మని వాళ్ళు ఉన్నా కూడా భగవంతుడు ఉన్నాడు, ఆయన ఈ రూపం లేకుండానే పనిచేస్తుంటాడు అని వాళ్ళు నమ్ముతారు. అయితే అది ఎప్పుడూ నిరంతరం జరిగేది. కానీ అవతారుడు యుగానికి ఒకసారి రూపం ధరించి వస్తాడు. అవతారుడు లేని సమయాల్లో పంచ సద్గురువులు ఈ యావత్ విశ్వాన్ని నడిపించే బాధ్యతను వాళ్ళు ఉంటారు. అందుకని ఈ సృష్టి అంతా కూడా ఏదో గాలికి తిరగటం లేదు. ఈ సృష్టినంతటిని కూడా నడిపించే అటువంటి ఆధ్యాత్మిక పాలక వర్గం ఉంది. 5 సద్గురువులు, 7,000 మంది సంతులు, సత్పురుషులు, పీర్ వరి అంటారు. వాళ్ళందరూ కలిసి సద్గురువుల పర్యవేక్షణలో ఇది జరుగుతూ ఉంటుంది. అయితే యుగానికి ఒకసారి నిరాకారుడైన భగవంతుడు సాకారుడుగా మన మధ్యకు వస్తారు. ఆయనే జోరాస్టర్గా, రాముడుగా, కృష్ణుడుగా, బుద్ధుడుగా, జీసస్ క్రీస్తుగా, మొహమ్మద్ ప్రవక్తగా ఇంతకు ముందు వచ్చారు. ఇప్పుడు ప్రస్తుతం ఈ కలియుగంలో మెహర్ బాబాగా వచ్చాను అని మెహర్ బాబా స్వయంగా చెప్పారు. కాకపోతే ఇక్కడ జరిగేది ఏంటి అంటే, బాబా అన్నారు,
నేను అదే సనాతనుని. భగవంతుడు ఒక్కడే గనక ఎప్పుడు ఏ అవతారుడు వచ్చినా ఆ భగవంతుడి యొక్క రూపమే. భగవంతుడు ఒక్కడే కాబట్టి వచ్చే అవతారుడు కూడా ఒక్కడే. నామం రూపం మారుతుంది కానీ ఆయన ఒక్కడే అనే విషయం బాబా చాలా ఖచ్చితంగా చెప్పటం జరిగింది. ఆయన ఎప్పుడు వచ్చినా ఎందుకు వస్తారు? ఇక్కడ ప్రపంచంలో అధర్మం పెరిగి ధర్మం నశించినప్పుడు వస్తానన్నాడు. అధర్మం అంటే ఏంటి? మానవులంతా పుట్టిందంతా ఎందుకు అంటే భగవంతుడిని ప్రేమించి భగవంతుడిలో ఐక్యం కావడానికి. అది మర్చిపోయాం మనం. ఇక్కడ ఈ ప్రపంచంలోనే ఏదో ఉంది, ఈ ప్రపంచమే శాశ్వతం అని దీనికోసమే ఈ ప్రపంచం యొక్క వ్యామోహంలో మనిషి చెయ్యరాని పనులని చేస్తూ ఇప్పుడు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఉంది. కాబట్టి దీన్ని మళ్ళీ దానిలో మానవ ధర్మం అంటే భగవంతుని కోసమే ప్రేమించడం అంటే సృష్టిలో ఉన్న అందరినీ ప్రేమిస్తూ అందరూ నా అన్న తమ్ములే, అందరూ నా అక్క చెల్లెళ్ళే అనే భావనతో, ఎందుకు అందరిలో ఉన్నది భగవంతుడు అనే భావనతో మనుషులు జీవించటం అనేది ధర్మం. అలా జీవించకుండా ఒకళ్ళొకళ్ళు పోట్లాడుకోవటం అది అధర్మం. సో అలాంటి ప్రేమను స్థాపితం చేయటానికే అవతారుడు వస్తుంటాడు. ఆయన ఎప్పుడు వచ్చినా చెప్పేది ప్రేమ. మీరందరూ కలిసి ఉండండి. అన్ని మతాలు ఘోషిస్తున్నాయి ఈ యావత్ సృష్టికి ఉన్నది ఒకడే ఒక తండ్రి, ఆ తండ్రిని నేనే అని చెప్పు. మీరందరూ నా పిల్లలే గనక మీరందరూ కలిసి సామరస్యంగా అన్నదమ్ముల్లాగా అక్కచెల్లెళ్ళలాగా ఉంటేనే నేను సంతోషపడతాను. అది ఎప్పుడైతే లోపిస్తుందో అప్పుడు వచ్చి మళ్ళీ దాన్ని పునర్వ్యవస్థీకరించి వెళ్తానన్నాడు. ఆ పనే మెహర్ బాబా చేశారు. 44 సంవత్సరాలు మౌనంగా ఉండి 13 సార్లు ప్రపంచం అంతా పర్యటించి అన్ని మతాలు, అన్ని భాషల వాళ్ళు, అన్ని దేశాల వాళ్ళు, చైనా, రష్యా, కొరియా అన్ని చోట్ల నుంచి ఉన్నారు. బాబా యొక్క సందేశాలు అన్ని భాషల్లోకి అనువదించబడ్డాయి. అది రాబోయే తరంలో ఎలాగైతే మనకు ఇప్పుడు జై శ్రీరామ్ అంటున్నామో అప్పుడు జై బాబా అనేది యావత్ విశ్వమంతా కూడా ప్రతిధ్వనించి అందరి హృదయాల్లో చోటు చేసుకొని అందరినీ ఈ ఒకే తండ్రికి బిడ్డలైన అన్నదమ్ములు అక్క చెల్లెల్లాగా ఉండేటువంటి పరిస్థితి నెలకొనబోతోంది. అది బాబా చెప్పినటువంటి విషయం. అవతార్ మెహర్ బాబా.